ఇంతగా పెద్ద అయిన తర్వాత ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే అస్సలు చాలా కష్టం అండి. అప్పుడప్పుడు స్కూల్లో మా తిప్పలు ఎలా ఉంటాయంటే బ్రేక్ టైంలో కూడా మేము బ్రేక్ ని మిస్యూజ్ చేసుకోకుండా చదివేసుకుంటాం అన్నమాట. ముసుగేసుకున్న అమ్మాయి వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్, ఇప్పుడు ప్యాంట్ షర్ట్ లో నించున్న అమ్మాయి వచ్చేసి రొమేనియన్ అనమాట. ఇంకో ఫ్రెండ్ వచ్చేసి ఉక్రెయిన్. మొత్తం ముగ్గురు ఫ్రెండ్స్ కూడా డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళే నాకున్న ఫ్రెండ్స్. స్కూల్లో ఎంత స్ట్రెస్ ఉన్నా సరే ఇంటికి రాగానే అదంతా మళ్ళీ ఓవర్కమ్ చేయడానికి నాకు 1 అవర్ అయితే టైం పట్టేస్తుంది. 1 అవర్ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతాను. ఇంకా స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా నా పరిస్థితి ఇలానే ఉంటుంది. ఇంట్లో మొత్తం పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అయ్యి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అందరికీ అమర్ చేసి వెళ్ళేటప్పటికి ఈ స్ట్రెస్ అంతా తీసుకొని స్కూల్కి వెళ్తా కదా, మళ్ళీ అక్కడ నేను ఓవర్కమ్ చేయడానికి నాకు కనీసం ఒక అరగంటైనా పడుతుంది. మంచిగా ఇండియా నుంచి మొన్న ఫిష్ మసాలా తెప్పించాను అనమాట. సో అది మంచిగా మ్యారినేట్ చేసి ఒక 2 అవర్స్ తర్వాత ఓవెన్ లో పెడదామని చెప్పి రెడీ చేస్తున్నాను. వీడియోని చూస్తూ వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే నాకైతే నోరు ఊరేస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నాకు సీ ఫుడ్ అంటే బాగా ఇష్టం కావడం వల్ల ఇంట్లో అందరికీ కూడా బాగా అలవాటు అయిపోయింది. మా పిల్లలకి, మా హస్బెండ్ కి కూడా. ఇంట్లో ఫుడ్ విషయంలో ప్రామినెంట్ రోల్ మదరే ప్లే చేస్తారు కాబట్టి ఆమెకు మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ ఇష్టం ఉంటే అవన్నీ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా అది ఇంపాక్ట్ చూపిస్తుందని నా అభిప్రాయం. నేను ఫుడ్ విషయంలో అసలు తగ్గేదే లేదు. వెజిటేబుల్స్ అయితే ఈవెన్ కాకరకాయతో సహా అన్ని తింటాను. ఇంకా అస్సలు లేట్ చేయకుండా నా గ్రిల్ ఫిష్ ని తినేసే టైం అయితే వచ్చేసింది. మరి నాన్ వెజ్ లో అన్ని తినాను, కానీ చాలా హెల్దీ ఫుడ్ అయితే ఖచ్చితంగా ఇంటేక్ ఉంటుంది. మీకు ఈ వీడియో చూసి ఏమనిపించిందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.